అందరికీ కూడా నమస్కారం. పెద్దవాళ్ళ వెంకటరామమూర్తి దేవాలయంలో వేంచేసినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం. ఈ దేవాలయంలో భోగపరుపు అప్పాల సూర్యనారాయణ గారి ప్రధానార్చకుడు, అదేవిధంగా కీర్తి ఆదినారాయణ గారి యొక్క కార్యనిర్వహణాధికారి గారి ఆధ్వర్యంలో ఈ మాఘమాసం అనగా తేదీ 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి 27వ తారీఖు వరకు కూడా మాఘమాసము. ఈ మాఘమాసం నెల రోజులు కూడా శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి విశేషంగా అందరం కూడా బాగుండాలని, భక్తుల ఆరోగ్యం కొరకు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకు శ్రీ సూర్య భగవానుడికి పాలాభిషేకం, పంచామృతాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా విశేష అలంకరణలు, ప్రత్యేక పూజా కార్యక్రమములు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4 మాఘపాదివారాలు కూడా ప్రత్యేక అభిషేక కార్యక్రమములు ఉదయం 6 గంటలకు చేయడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు గణపతి, నవగ్రహ, మృత్యుంజయ, లక్ష్మీ గణపతి, అదేవిధంగా సూర్యనారాయణ యొక్క అష్టోత్తరనామములతో సౌరహోమం కూడా చేయడం జరుగుతుంది. ఇదంతయు కూడా భక్తుల యొక్క ఆరోగ్యం కొరకు బాగుండాలని, అదేవిధంగా దైవ సంకల్పం మేరకు ప్రతి ఏటా కూడా చేస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా ఈ 4 ఆదివారాల హోమ కార్యక్రమములు, ప్రతిరోజు అభిషేక కార్యక్రమాలు కూడా భక్తుల యొక్క సహాయ సహకారములతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా తేదీ 4వ తారీఖు 2వ నెల అనగా మంగళవారం నాడు రథసప్తమి రోజు మనకి విశేషంగా శ్రీ సూర్య భగవానుడికి ఉదయం 5:30 గంటల నుంచే పంచామృతాలతో, పాలతోటి, అదేవిధంగా ఫలరసాలతోటి స్వామివారికి ఎంతో విశేషంగా సుగంధ ద్రవ్యములతోటి అభిషేకం చేయడం జరుగుతుంది. తదుపరి స్వామివారికి ప్రత్యేక అలంకరణలో దర్శనం కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పాలతో అభిషేకం చేసుకునే విధంగా, అదేవిధంగా ఉత్సవమూర్తులు కూడా పెట్టడం జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. సాయంత్రం వచ్చి స్వామివారి యొక్క ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు తీసుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము.